ఒక డేట్ ఆఫ్ బర్త్‌లో కొన్ని నంబర్‌లు ఎక్కువగా ఉంటాయండి. ఒకటే కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్కొక్కసారి ఒక నంబర్ 4 సార్లు రిపీట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఒక నంబరు 3 సార్లు వస్తుంది. ఏ డేట్ ఆఫ్ బర్త్ బలంగా ఉంటుంది? జనరల్‌గా మనకి సున్నాలుంటాయండి. ఇప్పుడు సింగిల్ నంబర్ అనుకోండి. ఒకటి సింగిల్ నంబర్ ముందు 0 ఉంటుంది కదా! మీకు 9వ నెల వరకు కూడా పక్కన 0నే వస్తుంది. అంటే ఇక్కడ 2 ప్లేసులు పోయినాయి మీకింకా. ఇప్పుడు ఇక్కడ 1, 9 ఉంది. మరి ఈ పక్కన ఏం రావాలి? ఈ పక్కన ఏం రావాలి చెప్పండి? ఎలా చూసుకున్నా మళ్ళీ 2023 అంటే ఇంకో 0 ఇంకోటి పోయింది. 3 2 సార్లు రిపీట్ అయిపోయింది. అక్కడొకటి పోయింది. ఎన్ని పోయినాయండి? అటువంటప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్‌లో ఈ నంబర్‌లు ఏవైతే ఉన్నాయో మనకి పాజిటివ్‌గా వచ్చినటువంటి నంబర్‌లు కూడా వీటిని చూసుకునే బలం ఇవ్వాల్సి ఉంటుంది మనకి. సపోజ్ మీ లక్కీ నంబర్ 5 కానీ మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 2 ఎక్కువుంది. అంటే ఇక్కడ 5 పని చేయాలంటే ముందు 2 లాగా పని చేసేస్తూ తర్వాత 5లోకి వెళ్ళాలి. అందుకని ఒక మనిషికి ఉండే ఎనర్జీ కానీ, బలం కానీ తగ్గుతూ ఉంటుంది. మినిమమ్ 5 నంబర్స్ ఉన్నాయనుకోండి మీకు విడివిడిగా డేట్ ఆఫ్ బర్త్‌లో బావుంటారు మీరు. ఆ లైఫ్ బావుంటుందండి. రిపీటెడ్ నంబర్స్ ఉన్న కొద్దీ కూడా మనకి కొన్ని విషయాలు మనం చాలా కష్టపడాల్సొస్తుంది. ఎందుకు పడుతున్నాం కష్టం అంటాం చూడండి దాని గురించి. ఇవన్నీ వదిలేసేస్తే కలిపేస్తే వచ్చే ఒక నంబర్‌లుంటాయి. ఆ నంబర్‌లలో కూడా ఇవే నంబర్‌లు రిపీట్ అయితే? డేట్ ఆఫ్ బర్త్ అంతా కలిపినప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌లో నంబర్‌లు చూసినప్పుడు మీకు 5 నుంచి 6 నంబర్‌లు మినిమమ్ 6 నంబర్‌లండి. ఉంటే లైఫ్ బావుంటుందని చెప్పినప్పుడు, ఆ కలిపిన నంబర్‌లు కూడా సేమ్ ఇవే వచ్చినియి అనుకోండి. అప్పుడు 5లోనే పడిపోతారు. ఇక్కడ మనకి తేడా రావటానికి వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్‌లో ఎన్ని నంబర్‌లు రిపీట్ అయితే నక్షత్రంతో పేరు పెట్టొచ్చు. డేట్ ఆఫ్ బర్త్‌లో ఎన్ని నంబర్‌లు ఉంటే నక్షత్రాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్లారిటీ కనుక న్యూమరాలజిస్ట్‌కి లేకపోతే చాలా, చాలా, చాలా నెగెటివ్ వేలో పేరు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మనం ఎంతసేపు ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళ పేరు ఇలా ఉంది కాబట్టి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. ఒక కంపెనీ పడిపోయిందంటే ఆ కంపెనీలో 3 అక్షరాలు ఉన్నాయి అందుకు పడిపోయింది. ఎర్త్‌క్వేక్ వచ్చిందంటే ఆ ప్లేస్‌లో దానికి ఆ వచ్చిన ప్రాంతం తాలూకు పేర్లు ఇన్ని అక్షరాలు ఉన్నాయి కాబట్టి అక్కడ 8 ఉంది కాబట్టి ఎర్త్‌క్వేక్ వచ్చింది. ఏంటండి ఇవన్నీను? మరి ఇన్నాళ్లలో ఎర్త్‌క్వేక్ ఎందుకు రాలేదు? అక్కడ ఉన్నది అదే కదా! ఆ మనిషికి కష్టం వచ్చే వరకు కూడా మనిషి లైఫ్ బానే ఉంది కదా! కంపెనీ పడిపోయేంత వరకు కంపెనీ బాగానే నడిచింది కదా! మనం చెప్పే ఈ సిల్లీ రీజన్స్ ఎలా ఉంటాయంటేనండి, న్యూమరాలజీని ఒక పెద్ద సబ్జెక్ట్‌గా చూడటానికి వీల్లేనటువంటి విధంగా చెప్తున్నాం. మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం. కాబట్టి ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు, లేతే ఒక పేపర్‌లో ఒక ఇన్సిడెంట్ చూసాము అంటే, అపర చాణక్యుల్లాగా మేధాశక్తి మనకే ఉన్నట్టు లెక్కలు వేసేసేసి, బండి నంబర్ ఇంత అందుకే అలాగయింది యాక్సిడెంట్. ఇది చెప్పడం ఎప్పుడైతే మానేస్తారో సో కాల్డ్ పర్సన్స్, అప్పుడు ఈ శాస్త్రానికి ఇంకా కాస్త వెలుగొస్తుందండి. వీళ్ళందరూ ఛాయాగ్రహాల్లా పట్టుకుని పీడిచ్చేస్తున్నారు న్యూమరాలజీని. ఆ ఒక్క లైన్‌లో ఒక మనిషి భయపడొచ్చు. ఆ ఒక్క లైన్‌లో కంపెనీ తాలూకు మనుషులు భయపడొచ్చు. కానీ ఎర్త్‌క్వేక్ తాలూకు ప్రాంతం ఏం భయపడదు గదా! అది చెప్పేటప్పుడు అథెంటికల్‌గా ఉంటే, ఓ మనిషికి ధైర్యాన్ని మీరివ్వగలిగితే బావుంటుంది. చాలా సార్లు ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటివేమైనా చెప్తూ ఉంటే, మీరు భయపడటం మానేయండి. ఆటోమేటిక్‌గా ఇలాంటి పోలికలు వెనక్కి వెళ్ళిపోతాయి. మీరు భయపడినంత సేపు ఎవరో ఒకళ్ళు రాహులాగో, కేతువులాగో వచ్చి మిమ్మల్ని భయపెడుతూనే ఉంటారు. సో, మీలో మార్పు రావాలి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆలోచనలో మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు ఒక సబ్జెక్ట్ యొక్క ఔన్నత్యం ఏంటో తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.